మనం ఏదో ఎలక్షన్లో మాట్లాడేది తప్ప అవగాహన పెంచుకోవడానికి నేను ఐ వెంట్ టు విజయేశ్వరం దాకా వెళ్ళొచ్చు. విజయేశ్వరం నుంచి యనమదుర్గు లేకపోతే ఇంకేదండి తణుకు అన్ని చోట్ల వాటర్ చెక్ చేసుకున్నాం. ఇవాళేమో నర్సాపురం వశిష్ఠకి వెళ్ళాం. ఆ తర్వాత ఈ ఫిషరీస్ హార్బర్ దానికి అక్కడ ఒక డంపింగ్ ప్లేస్ ఉంది, బియ్యపు తిప్ప. సో అంటే ఏమి చేయగలం మనం అనేది రేపొద్దున మన సిచ్యువేషన్ మనకు అనవసరం. మనం ఏమి చేయగలం. యాక్చువల్గా కళ్యాణ్ బాబుని మనకు బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ బాబు. ఇది ఒక్కటి మనం అందరం కళ్యాణ్ బాబుని తీసుకోవాల్సింది ఏంటంటే, ఏ పదవి లేకుండా 20 నుంచి 25 సమస్యల్ని సాల్వ్ చేశాడు కళ్యాణ్ బాబు. 150 సమస్యలు అడ్రస్ చేశాడు. పని చేయాలంటే పని చేయటానికి ఫస్ట్ మనకు కావాల్సింది ప్రజల మీద ప్రేమ ఉండాలి. ప్రజల మీద ప్రేమ ఉంటేనే పని చేయగలం. నాకేంటి, నా కుటుంబానికి ఏంటి, నా లైఫ్ ఏంటి డెఫినెట్గా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. బట్ ప్రజా జీవితంలో మాత్రం నీ కుటుంబానికి నీ ఫ్యామిలీకి ఎంత విలువ ఇస్తావో అంతేకంటే ఇంకొక 10% అన్నా ప్రజలకి మనం ప్రేమించగలగాలి. సో మన అసెంబ్లీ అభ్యర్థులు అయిన సోదరులందరికీ ఏంటంటే, జస్ట్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్ మనం పనిచేయాలి. ఏ మనిషిని మన అధికారంతోటో బలంతోటో లేకపోతే మనకున్నటువంటి పవర్తోటో గెలవలేము. కేవలం ప్రేమతో గెలవాలి. వాళ్ళ మీద ప్రేమ చూపిస్తే. సో డెఫినెట్గా మనం రేపు రాబోయే ఎలక్షన్స్లో, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో జస్ట్ చాలా ప్రేమగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేయగలిగి మాత్రం 100% వస్తారు. ఎంతో కాలం సాగదు ఇలాంటి కురియల్ పొలిటికల్ సిచ్యువేషన్ మనకున్నది. ఇవాళ మన పక్క రాష్ట్రంలోనూ అంతే. తెలంగాణలో నోరిప్పి మాట్లాడగలిగిన ఒకే ఒక మగోడు పవన్ కళ్యాణ్. 17 మంది విద్యార్థులు కేవలం ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యానికి గురై చచ్చిపోయారు. 17 మంది మన వాళ్ళు కాదులే, వాళ్ళు ఎవరో పాపం అనుకుంటాం కదా. ఒక్కసారి ఆ పిల్లవాడు మన పిల్లవాడైతే మన ఫీలింగ్ ఎలా ఉంటుంది. జస్ట్ ఎగ్జామినేషన్ పాస్ కాలేదని చనిపోతే నేను పెట్టాను ఒక ఇది చేశాను. మన కుర్రోళ్ళు, మన జనసేన కుర్రోళ్ళు, శంకరగౌడి లాంటి వాళ్ళు డైరెక్ట్గా చాలా వాళ్ళ నిరసన తెలియజేసి చాలా బాగా చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ చాలా బాగా మాట్లాడారు. ఈ సోకాల్డ్ మనం వెళ్తున్న ప్రయాణంలో నోటుకొచ్చినట్టు మాట్లాడిన కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, కొంతమంది పొలిటీషియన్స్ ఒక్కటంటే ఒకటి మాట్లాడరా, అంత భయపడి చచ్చిపోతారు. అట్లాగా ఏమైనా చంపేస్తారా లేకపోతే నరికేస్తారా రోడ్ల మీదకి వచ్చి. సో ఒకే ఒకటి ఉన్నది మనకున్న, జనసేనకున్న ఒకే ఒక అద్భుతమైనది ఏంటంటే, వీఆర్ పీపుల్ విత్ గట్స్. ధైర్యం, దమ్ము ఉన్నవాడు. తప్పు ఉంటే ఎవరినైనా ఎదిరిస్తాం. మంచి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి మనం సరెండర్ అవుతాం. ఫర్దర్గా అన్నిటి నుంచి మన రాజకీయం లేకపోతే మన ఇదంతా ప్రజల కోసం తప్ప మా కోసం, మా బాగు కోసం కాదు, ప్రజల బాగు కోసం. సో మనం రాబోయే జనరల్ బాడీ ఎలక్షన్స్లో నేను కూడా మీతో పాటే ఉంటాను. మీ అందరితోటి ఫుల్ కోఆపరేట్ చేస్తాను. నా శాఖలో మీకోసం పనిచేస్తాను. జై హింద్, జై జగన్. ఇంటర్మీడియట్ తెలంగాణ బోర్డులో అందరూ మాట్లాడితే ఎవరు రియాక్ట్ అవ్వాలి. ఈవెన్ పెద్ద ఆయన కేసీఆర్ గారు కూడా రియాక్ట్ అవ్వాలి. కళ్యాణ్ బాబు గట్టిగా మాట్లాడిన వెంటనే రీవాల్యుయేషన్ ఫ్రీగా చేయిస్తామని చెప్పి ఆయన చెప్పారు. అంటే ఎంతోమంది మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, పూర్ పీపుల్ ఉంటారు. రీవాల్యుయేషన్ చేసేటప్పుడు మళ్ళీ చాలా డబ్బు కట్టాలి. కళ్యాణ్ బాబు గట్టిగా అడగటం వల్ల ఆయన చేశారు. బికాజ్ కళ్యాణ్ బాబు ఏమి తెగలేదు. కళ్యాణ్ బాబు విమర్శించారు, ఇది కరెక్ట్ కాదు, బాధ్యత లేదు లేకుండా చేశారు కదా అంటే. కానీ ఒక రకంగా వాళ్ళు కూడా నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఆ మాత్రం రియాక్ట్ అయ్యారు. ఇంకొంచెం ఎర్లీగా రియాక్ట్ అయ్యడం మాత్రం కనీసం ఇంకొక 10-12 మంది పిల్లలు చచ్చిపోకుండా ఆగేవాళ్ళు. కొంచెం లేట్గా రియాక్ట్ అవ్వడం వల్ల అంతమంది చనిపోయారు. బట్ ఎనీయో కళ్యాణ్ బాబు లాంటి వాడు నోరు ఎత్తాలి. ఇక్కడ కళ్యాణ్ బాబే నోరు ఎత్తాలి అని కూడా మనం అనుకోకూడదు. మనందరికీ
నోరెత్తి తప్పు చేస్తున్న వాడిని అడిగే దమ్ము ఉండాలి, భయపడకూడదు, భయం అనేది ఉండకూడదు. ఎవడు ఏమి చేయడు. ఎక్కువ బెదిరింపులు ఉంటాయి రాజకీయాలు, చంపేస్తాం, నరికేస్తాం, ఏదో చేసేస్తాం. ఎవడు ఏది చేయడు. ఒకసారి మీరు స్ట్రైట్ నిలబడే కాలం చూసి ఏం చేస్తావు చేయంటే కాముగా వెళ్ళిపోవాల్సిందే. మరీ వెరీ రేరెస్ట్ సిచ్యువేషన్స్లోనే ఇంకేదన్నా పెద్ద సంఘటన ఉంటే తప్ప అదర్వైజ్ ఎవరు దానికోసం ఆలోచించద్దు. మనందరం బాగా పనిచేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.